ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశమునకు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబము బావిశెట్టివారిపేట వాస్తవ్యులు కీర్తిశేషురాలు శ్రీమతి బూరి దుర్గ గారి జ్ఞాపకార్థం భర్త బూరి శ్రీనివాస్ గారు, కుమారులు కృష్ణమూర్తి, కమల కుమార్, తల్లిదండ్రులు సిరికి సత్యనారాయణ, క్రీస్తుమణి గారు సహకారం అందిస్తున్నారు. సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారు ఏసే పరిష్కారానికి ప్రారంభం నుండి సహకారులు. దేవుడి కుటుంబాన్ని ఆదరించాలని శ్రీనివాస్ గారు, కృష్ణమూర్తి, కమల్ కుమార్లను ప్రభు ఓదార్చాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాసము అంతానికి చాలా ఆర్థిక అవసరత ఉన్నది. మీరు ప్రార్థించండి. సమస్తము తన చేతిలో ఉంచుకొని జరిగిస్తున్న దేవుడు తన చిత్తాన్ని నా పట్ల, పరిచర్య పట్ల జరిగించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. శ్రీనివాస్ గారు, కృష్ణమూర్తి గారు, కమల్ కుమార్, సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారులను ఆదరించండి. దుర్గ గారి జ్ఞాపకార్థం బిడలిచ్చిన సహకారాన్ని బట్టి కుటుంబాన్ని ఆదరించండి. ఎపిసోడ్ సహకారులు విస్తృతంగా కావాలి. ఒక అద్భుతం మీరు చేయగలిగినప్పుడు ఈ మాసం మేము చూడగలుగుతాము. వచ్చే మాసానికి మేము వెళ్ళాలి అంటే ప్రభు పరిచర్యకి చాలా అవసరం ఉన్నది. మీరు తప్ప ఆదుకుని వారు లేరు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చి 12 గంపలు మిగిల్చిన వాడా, మీరు తప్ప ఈ పరిచర్య ఎవరునూ కొనసాగించలేరు. మీకు అప్పగిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 8వ అధ్యాయము. లూకా శుభవార్త 8వ అధ్యాయము 22 నుండి 25 వచనాల వరకు ఉన్న వాక్య భాగము. యేసు గలిలయ సరస్సు మీదుగా ఆవలి దరికి వెళ్ళాలని శిష్యులకు ఆజ్ఞాపించారు. అలాగున ఆయన తన శిష్యులను బయలుదేరదీసి అదే పడవలో, దోణిలో ఆయన తలవాల్చి నిద్రించారు. అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండిపోయింది. వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, ప్రభువా, నశించిపోతున్నామని చెప్పి ఆయన్ను లేపారు. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. నేను ఇశ్రాయేలు దేశం గత 10 దినాలుగా నేను దర్శించినప్పుడు ఇదే సరస్సు మీద ప్రయాణం చేశాను. ఒక దోణిలో, ఒక షిప్, స్మాల్ లిటిల్ బోట్లో. ఆ ప్రయాణం 45 నిమిషాలు. యువతల షోర్ నుంచి అవతలకి 45 నిమిషాల్లో తీసుకెళ్తారు. మ్యాక్సిమం 1 అవర్ జర్నీ బై బోట్. అయితే ఇప్పుడు మరబోట్లు. ఆ రోజుల్లో చేత్తో, మాన్యువల్ మెథడ్ కదా, చేత్తో తోసుకుని వెళ్ళాలి. వాళ్ళు తెడ్లు వేసి లాగించాలి పడవని. వాళ్ళంతా జాలరులు. ఆ గలిలయ సముద్రం అది మంచినీటి సముద్రం. మిగిలిన సముద్రాలన్నీ కూడా ఉప్పునీటి సముద్రాలు. ఇది సరస్సు. ఒక విధంగా మాట్లాడితే ఇట్స్ నథింగ్ బట్ రిజర్వాయర్ ఫర్ ద కంట్రీ ఇజ్రాయెల్. గాడ్ మేడ్ రిజర్వాయర్. దేవుడు ఆ నీటి నుంచే ఇజ్రాయెల్ దేశం అంతటినీ కూడా సస్యశ్యామలం చేస్తున్నాడు. ఆ సరస్సు మీద వారి ప్రయాణం. ఎందుకు వారు ప్రయాణించాల్సి వచ్చింది అనేది
తరువాత వచనాలు ఉన్నాయి చూశారు. గదరేనీయుల దేశము, గదరేనీయుల దేశం, గెరాసేను దేశం అంటారు. అక్కడ ఒక మనిషి సమస్యలో ఉన్నాడు. అపవిత్రాత్మల చేత పట్టబడి చాలా సమస్యలో ఉన్నాడు. అవి వదిలినప్పుడు ఊళ్ళోకి వెళ్ళేవాడు. ఊళ్ళోకి వెళ్ళగానే మళ్ళీ పట్టేవి. అతని భయంకర స్థితి ఓర్చుకోలేని ప్రజలు ఇనుప సంకెళ్ళతో బంధించేవాళ్ళు. వాడు వాటిని తెంపుకొని పరిగెత్తుకొని వచ్చి మళ్ళా సమాధుల్లో కూర్చునేవాడు. ఇది టెండెన్సీ. ఇతడు ఆ దయ్యం అతన్ని వదిలి పడుతూ ఉన్న సందర్భంలో వదులుతున్నప్పుడు అతడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన యేసుని కదిల్చింది. ఇది ఇక్కడ ప్రాముఖ్యమైన రహస్య విషయం. శిష్యులతో చెబుతున్నాడు, పదండి పదండి మనం అవతల దగ్గరికి వెళ్ళిపోదాము. జీసస్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ ట్రబుల్. దేవుడు కుమారుడు మానవులు పాపంలో ఉన్నారని, అపవిత్రాత్మ చేత బాధించబడుతున్నారని ఎరిగి వారు విమోచించడానికి వచ్చినవాడు ఆయన. అందుకే ఆయన ఆదరి నుండి ఈ దరికి వచ్చాడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన ఎవరనేది ఇప్పటికీ పెద్ద సమస్య. ఇశ్రాయేల్ దేశంలో యూదులు, అరబ్బులు, ముస్లిమ్స్ పూర్తిగా నివాసం ఉంటున్నారు. 2% జూయిష్ క్రిస్టియన్స్, 98% non-Christians, Jewish people. Still they are following the law of Moses. synagogues ప్రేయర్స్కి వెళ్తున్నారు. ఇంకా మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నారు. వారి కనులు మూయబడ్డాయి. ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలు ఆనాడు అదే ప్రశ్న, ఈనాటికి అదే ప్రశ్న, ఈయన ఎవరో ఆయన ఎవరో చాలా తేటగా చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు నమ్మలేదు. యేసు జీవించిన కాలంలోనూ యూదులు నమ్మలేదు. 2000 సంవత్సరాలు అయిపోయింది. ప్రపంచం అంతా సువార్థీకరణ జరిగి ప్రపంచంలో అత్యధిక దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయాయి. అయినా కూడా ఇజ్రాయేల్ దేశం ఇంకా యేసును దేవునిగా నమ్మలేదు. స్టిల్ దే బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ప్రాఫెట్. కాబట్టి అటువంటి స్థలంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణాలు సాగాయి. దే డినైడ్ జీసస్ అండ్ దే కిల్డ్ హిమ్. కనుక ఆ సరస్సు మీద ఆయన యొక్క ప్రయాణం, దోణిని త్రోశారు, బయలుదేరారు. ఆయన నిద్రపోతున్నాడు. హ్యూమన్ బీయింగ్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవత్వం, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం యొక్క సమ్మిళిత తత్వం ప్రపంచంలో అనేక మందికి ఇంకా అర్థం కాలేదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే బయలుపరుస్తాడో వారికే ఇది అర్థం అవుతుంది. తండ్రి కుమారుణ్ణి, కుమారుడు తండ్రిని బయలుపరిస్తేనే తప్ప, ఇద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే తప్ప ఎవ్వడు కూడా తెలుసుకోలేడు. యోబు అంటాడు, యెహోవా ఆత్మ నన్ను సృష్టించిందని అన్నాడు. కనుక ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రీజనరేట్స్ ఓన్లీ, a person will understand who God is, how Jesus is God. Until that no one can. ఇవాళ నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. అందులో మీలో ఎవడైనా ప్రపంచంలో ఒక్క క్రైస్తవుడైనా యేసుక్రీస్తు ప్రభు బైబిల్ ప్రకారం దావీదు వంశంలో జన్మించినట్టుగా నిరూపించేవాడు ఎవడైనా ఉన్నాడా అని పెట్టాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆయన శరీరముగా నందు పుట్టుట వలన దావీదు యొక్క వంశంలో పుట్టాడని రుజువైందన్నాడు. సో బైబిలే చెబుతుంది కదా యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భాన్ని జన్మించాడని. మరి అటువంటప్పుడు దావీదు వంశంలో పుట్టాడని ఎట్లా చెబుతారు? కన్యక అయినటువంటి మరియను వివాహం చేసుకున్న కారణం చేత ఆమె గర్భమున ఉదయించినందున ఆ వంశం దావీదు యొక్క వంశంగా పరిగణించబడింది, యోధా గోత్రంగా పరిగణించబడింది. మనం ఎక్కడికక్కడే జాగ్రత్తగా గుర్తించాలి. మానవత్వం విషయంలో మాట్లాడుతున్నప్పుడు
హ్యూమన్ ఇన్కార్నేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు దావీదు యొక్క కుమారుడిగా గుర్తించబడ్డాడు. దావీదు కుమారుడు అని ఆయన పిలిపించుకున్నాడు. దావీదు కూడా నా ప్రభువుతో చెప్పాడు అని చెప్పి యేసుక్రీస్తుని తన కుమారుని ప్రభు అని పిలుచుకున్నాడు ఆయన. బైబిల్లో మర్మయుక్తంగా పాత నిబంధన లేఖనాల్లో మర్మయుక్తంగా యేసుక్రీస్తు గురించి ఉన్నది. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘానికి బయలుపరచబడింది. అది తెలుసుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. కనుక ఎవరు ఎన్ని చెప్పినా, బైబిల్స్ ఎన్ని పంచినా ఒక మనిషి రక్షణలోకి రాడు అన్లెస్ అంటిల్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఓపెన్స్ ద స్పిరిచువల్ ఐస్ ఆఫ్ ఎ పర్సన్, ఓన్లీ హీ కెన్ కమ్ టు క్రైస్ట్. క్రీస్తునందుకు ఒకటి రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క మనోనేత్రాన్ని వెలిగించాలి. వాడే నిజమైన క్రైస్తవుడు అవుతాడు. కనుక ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన దోణి మీద నిద్రపోతున్నాడు. ఈ లోపల వాన వచ్చినది. గాలి వాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండిపోతారు. వాళ్ళంతా జాలరులు, వారికి ఏమీ ఈతరానులు కాదు. వాళ్ళంతా చేపలు పట్టేవాళ్లే కదా శిష్యులు. గలిలయ సముద్రంలో పేతురు గారు చేపలు పడతాడు. కనుక ఆ ప్రాంతంలో ఉన్న హోటల్స్లో పీటర్ ఫిష్ అని ఇప్పటికీ ఇస్తున్నారు. ఒక ఫిష్ ఇచ్చి తినమంటాడు మనం లంచ్లో. కనుక ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న వీరు జాలరులు ఎందుకు వానకు భయపడ్డారు? ఎందుకు గాలికి భయపడ్డారు? ఆయన ఎందుకు లేపుతున్నారు? ఆయన లెగిస్తే ఏం జరుగుద్ది? కాబట్టి వాళ్ళ ఆత్మీయ స్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందే. ఎందుకు ఆయన లేపుతున్నారు? ప్రభువా మేము నశించిపోతున్నాము, ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయన లేపారు. ఆయన ఏం చేస్తాడని లేపారు? దే ఆర్ కంప్లైనింగ్ హిమ్. ప్రభువా మీరు తీసుకొచ్చారు మమ్మల్ని, ఎదుగో మేము నశించిపోతున్నాం. అర్థమవుతుందా? ఆయన ఎవరో తెలిసి వాడు లేపితే ఈయన ఎవరో అని అనరు. ఆయన బోధకుడు, అద్భుతాలు చేస్తాడని తెలుసు. మేము నశించిపోతున్నాం అని చెప్పి లేపారు. దోణి నీళ్లతో నిండిపోయింది. ఒక వచనం మీరు ఇక్కడ గమనించాలి. అదేంటంటే వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. అండ్ దే వర్ ఇన్ డేంజర్. ఇట్ ఈస్ ట్రూ, ఇట్స్ నాట్ ఫేక్. డేంజర్ సిచ్యుయేషన్ ఈజ్ ట్రూ, ఇట్స్ నాట్ ఫేక్. అదేమి అబద్ధం కాదు, నిజమే. వాళ్ళు డేంజర్లో ఉన్నారు. నశించిపోతున్నామన్న పదం వాళ్ళు వాడారు అన్నప్పుడు ఆబ్వియస్లీ వాడాల్సిందే. మరి వాడరా? వాళ్ళున్న పరిస్థితిని బట్టి అయితే వాడాలి. కానీ ప్రభువు వాళ్ళని అడుగుతున్నాడు ఏమిటంటే, మీ విశ్వాసము ఎక్కడ? ఇక్కడే గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. ఇవాళ నా పరిస్థితి అదేనండి. ఇవాళ ఈ వాక్యం నా కోసమే. నేను ఇంకా 2 డేస్లో మరియు 4 డేస్లో 2.5 lakhs కట్టాలి. ఇప్పుడు నేనున్నది నా వరకైతే అపాయకరమైన స్థలమే. ఛాన్స్ లేదు, నో ఛాన్స్ ఫర్ మీ. I don't know how the Lord will meet this and how the Lord will act on this. I don't know, but something will happen. మీ విశ్వాసం ఎక్కడ అంటే ప్రభు అడుగుతుంది ఏమిటంటే, యూ షుడ్ నాట్ వరీ. మీకు విశ్వాసం లేదా? నేనున్నాను కదా లోపల. గాలి వాన ఏం చేస్తాయి? దోణి నిండిపోయింది. ఆఫ్ కోర్స్ యూ మే బీ ఇన్ డేంజర్, బట్ ఐ ఆమ్ హియర్ హూ కెన్ కంట్రోల్ ఆల్ ద డేంజర్స్. ఈ వాక్యం నేను మీకు చెప్పడానికి ముందు చదివినప్పుడే నాకు అనిపించింది ఇది నా కోసమే. ఇప్పుడు నేను నాకే చెప్పుకోవాలి. అవును, నేను నాకే చెప్పుకోవాలి. అవును, ఏమవుతుంది? మనం కొన్ని అనుకున్నాం, అవి జరుగుతాయి అనుకున్నాం, జరగలేదు. దేవుడు ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేదు. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందండి? డబ్బు ఇవ్వలేదు, దేవుడు డబ్బే ఇవ్వలేదు అనుకుందాం, ఏమవుద్ది? ఆగిపోతాయి మనం అనుకున్నాయి, అంతేనా? నథింగ్ మోర్ దాన్ దట్. ఇట్ మైట్ బీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలు ఉంటే అది ఆగిపోద్ది.
లేదంటే అది సాగిపోద్ది. కాబట్టి నశించిపోతున్నాను హౌ కెన్ వీ డిక్లేర్ వితౌట్ నోయింగ్ ద ఎండింగ్? ఏం జరుగుద్దో తెలియకుండా ఇదే జరుగుద్దని ఎట్లా డిక్లేర్ చేస్తావు? సో యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ వెయిట్ అపాన్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటిల్ ద ఎక్స్పెక్టెడ్ టైమ్స్ గోస్ ఆన్. మనం అనుకున్న సమయం దాటిపోయినా కూడా యూ షుడ్ వెయిట్ ఆన్ గాడ్. మీ కుమార్తెకో కుమారుడికో వివాహం చేయాలనుకున్నారు, ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. కనుక ఆయన యందు విశ్వాసం మీరు ఉంచినప్పుడు ఇస్సాకునకు రెబ్కాను దేవుడు తెచ్చినట్టు తేడా నీ కుమారుడికి. నీకు బిడ్డనిచ్చినవాడు నీ బిడ్డ పట్ల ప్రణాళిక లేనివాడా? నీ బిడ్డ అయి ఉండొచ్చు, కానీ ఆ బిడ్డ దేవుని బిడ్డ కదా, దేవుని ప్లాన్ ప్రకారం పుట్టాడు కదా, దేవుని ప్లాన్ నెరవేర్చడానికి పుట్టినాడు కదా. మరి ఆయన జీవితం పట్ల దేవునికి డిజైన్ లేదా? ఏళ్ళని చేద్దాం వాళ్ళని చేద్దాం అని అనుకుంటాం మనం, కానీ గాడ్ విల్ గివ్ ద బెస్ట్ టు హిమ్. దేవుడు శ్రేష్టమైనదే వారి జీవితాలకు ఇస్తాడు. ఆయన మన తండ్రి మనం చెడ్డవారయుండి మంచి ఈవులను ఇవ్వాలనుకుంటాం, కానీ ఆయన మంచివాడయుండి ఇంకా మంచి ఈవులను ఇస్తాడు. గాడ్ విల్ ప్రపోజ్ ఎ గ్రేట్ అండ్ గుడ్ డీల్ ఫర్ యువర్ చిల్డ్రన్. వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్. ఎస్, మనం అనుకుంటాం అబ్బాయి ఇట్లా కాదండి, అట్లా అయితే బాగుండు, అట్లా కాదు ఇట్లా అయితే బాగుండు. నో, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. వెన్ యూ ఒబే గాడ్, God will show you the miracle. దేవుడు నీకు ఒక మహా అద్భుతాన్ని చూపించగలుగుతాడు. మీ విశ్వాసం ఎక్కడ? వై యు ఆర్ క్వశ్చనింగ్ మీ? యూ నీడ్ టు లెర్న్ ద థింగ్స్. నువ్వు నేర్చుకోవాలి, విషయాలను నువ్వు నేర్చుకోవాలి. నేను దూరంలో ఉన్నాను కదా, ఎట్లా నశించిపోతావు? ఈజ్ ఇట్ పాసిబుల్? యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు ఎలీఫజ్ అన్యుడు ఎదోమీయుడు మాట్లాడుతూ అన్నాడు, నిరపరాధి అయిన వాడు నశించుట నేను ఎప్పుడు చూడలేదన్నాడు. అవును, నిరపరాధి ఎట్లా చనిపోతాడు? ప్రభువు అద్దరికి వెళుదాం అని చెప్పిన తర్వాత శిష్యులు వెళ్ళకుండా ఎట్లుంటారండి? దట్ ఈస్ ద క్వశ్చన్. అది ప్రశ్న. మనం అద్దరకు పోదము అని ప్రభు చెప్పాడు, బయలుదేరి తీశాడు. తుఫాను వస్తే అద్దరికి వెళ్లకుండా ఆగిపోతామా? మీ విశ్వాసము ఎక్కడా? ప్రభువు లేపి గద్దించక్కర్లా, శిష్యులే గద్దించేసి ఉండాల్సింది. శిష్యులే ఆ గాలిని తుఫాను గద్దించి ఉండాల్సింది. సో ప్రభు ఏం కోరుతున్నాడంటే మనమే జయించే వారంగా తయారవ్వాలి. ఆయన ఎలాగో జయించాడు, ఆయన యందు మనం జయించే వారంగా తయారు కావాలా. ఎస్, అవుదాం. అబ్రహాము దేవుని పిలుపును పట్టుకొని వచ్చేసాడు. నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఆలోచిస్తూ ఉన్నాను. లోతు సొదొమ గొమొరాలు చూచినప్పుడు యెహోవా తోట వలె ఉన్నాయని చూసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాము ఖాళీ మైదానంలో పడుకున్నాడు ఆ రాత్రి. పైన చుక్కలున్నాయి ఆకాశంలో రాత్రి. తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, 4 దిక్కులు మైదానమే. నో హోప్. నిరీక్షణకు ఆధారం లేని స్థలంలో పడుకుని కళ్ళు పైకెత్తి చీకట్లో చుక్కలంగా చూస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నేను నీ దేవుడిని మాట్లాడుతున్నానయ్యా, నిన్ను ఈ 4 దిక్కులా నేను విస్తరింపజేస్తాను. నువ్వు చూస్తున్నావు కదా ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. గాడ్ కెన్ మేక్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. గాడ్ ఈజ్ ఎలిజిబుల్ అండ్ ఏబుల్. దేవుడు సమర్థుడు, అర్హుడు. శూన్యం నుండి సృష్టిని సృజించగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. ఆయనను సమీపంగా చూచిన తర్వాత కూడా మనం చిన్న వాటి కొరకు మనం డేంజర్లో ఉన్నాము అనే పదం మాట్లాడటం ఎంతవరకు సబబు? ద డిసైపుల్స్ వుడ్ హ్యావ్ rebuked the sea and the wind. ఖచ్చితంగాను
రెబ్యూక్ చేయాలి. అందుకే ప్రభువు మీ విశ్వాసం ఎక్కడ? వై కాంట్ యూ రెబ్యూక్? వై యూ వాంటెడ్ మీ టు రెబ్యూక్? నేను లేచి నేను రెబ్యూక్ చేయాలనుకుంటారు ఏమిటి? నేనున్నాను కదా, మీరు లేచి రెబ్యూక్ చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా. వై షుడ్ యూ? సోదరి, విశ్వాసము నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం ఏముందండి మన దగ్గర? విశ్వాసం చెప్పుకుంటున్నాం అంతే. ప్రతిరోజు కలవరమే. ఎలా గడుస్తుందా? ఇది ఎలా తీరుతుందా? ఆ సమస్య ఎలా గట్టెక్కుతామా? మానవ విధానమే. నేను సేవకు 25 సంవత్సరాలు చాలాసార్లు సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ నాట్ అప్ టు ద మార్క్. నేను ఉండాల్సిన స్థాయిలో నేను లేనండి. ఐఎమ్ వెరీ సారీ. సోదరి, పౌలు గారు అందుకనే నా వంటి వారిని గురించి, మీ వంటి వారిని గురించి అంటున్నాడు. మీరు కాలమును బట్టి చూచినట్లయితే బలమైన ఆహారం తీసుకొనవలసిన వారై ఉండగా మిమ్మల్ని ఇంకా నేను పాలతోనే పెంచాల్సి వచ్చింది అన్నాడు. అంటే యూ ఆర్ అండర్ ద బేసిక్స్. ఇంకా అక్షరమాలే దిద్దుతున్నామండి. గుణింతాలు ఎప్పుడు, వ్యాకరణం ఎప్పుడు, లిటరేచర్ ఎప్పుడు, పొయిట్రీ ఎప్పుడు, ప్రోజ్ ఎప్పుడు, రచనలు ఎప్పుడు చేస్తాం మనం ఆత్మీయంగా? ఎప్పటికీ ఎదుగుతాం? స్టిల్ వీఆర్ అండర్ ఆల్ఫాబెటిక్స్. ఓనమాలు దిద్దుతున్నాం ఇంకా. ఆ, ఈ, ఊ, ఏబిసి. ఎస్, ప్రభు మనల్ని కోరుతుంది ఏంటంటే యూ మస్ట్ గ్రో ఇన్ ఫెయిత్ అండ్ ఇన్ స్పిరిట్. విశ్వాసములో మరియు ఆత్మలో ఎదగాలి. అది ప్రభు కోరుతున్నాడు. సముద్రమును ఆయన గద్దించాడు, గాలిని ఆయన గద్దించాడు, నీటిని ఆయన గద్దించాడు, పొంగును అనిపేశాడు. సైలెంట్ అండ్ సైలెన్స్ అంతే. పైగా ఇలా అంటుంది ఏమిటంటే ఈయన ఎవరో గాలి నీరు లోబడుతున్నాయి. గాలి నీరు లోబడేది దేవునికి. గాలి నీరు లోబడేది దేవునికి. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు అని ప్రార్థన చేశాడు. ఎవరు ఆప్ చేశారు? దేవుడు ఆప్ చేశాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థించగా దేవుడు 3.5 సంవత్సరాలు ఆ దేశంలో వర్షం పడకుండా చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్, విండ్ అండ్ ద వాటర్? గాడ్ హిమ్సెల్ఫ్, గాడ్ అలాన్. దేవుడు మాత్రమే. ఎస్, దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు నరుడికి వచ్చాడు. ఈజ్ నాట్ ఎ సింపుల్ ప్రాఫిట్. ఆయన చిన్న ప్రవక్త కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థమైంది ఆయన దేవుడని. ఇవాళ యూదులు, అరబ్స్, ముస్లిమ్స్ తెలుసుకోలేకపోయారు యేసుక్రీస్తు దేవుడని. వారి కన్నులు మూయబడ్డాయి. దే వర్ నాట్ పర్మిటెడ్. సోదరి, నేను మనవి చేస్తున్నాను, ఆయన చేయలేనిది లేదు. సముద్రాన్ని ఆయన గద్దించాడు. మహా అద్భుతం ఏమిటో తెలిసిన, యోర్దాను ఎగువ నుండి పారుతోంది కిందకు, యోర్దాను నీరు. యాజకులు ఆ యోర్దానులో మందసం పెట్టెత్తుకొని కాలు పెట్టగానే నీరు రాశిగా నిలబడింది. ఇసుక రాశిగా పోస్తాం, గుట్టగా పోస్తాం. నీరు గుట్టగా ఎట్లా పోస్తావు? నీరు గుట్టగా ఎట్లా పోయగలుగుతావు? పోసాడు. పైనుండి కిందకు వస్తున్న నీరు కిందకి పారకుండా ఎగువన ఒక రాశిగా నిలబడిపోయింది. నీరు ఎగువన ఆగిపోయింది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. గిబియోనులో సూర్యుడు, అయాలోను లోయలో చంద్రుడిని నిలవమంటే నిలిచాయి. యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ స్థలం మేము చూసాం. యెహోషువ ప్రార్థించిన చోట మేము ప్రార్థన చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇంకా ఈయన ఎవరో సేమ్ క్వశ్చన్ ఆఫ్టర్ 25 లాంగ్ ఇయర్స్. సేమ్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై లైఫ్? 0. 16 సంవత్సరాలు యేసే పరిష్కారాన్ని పోషించాడు. నేను ఒక సాక్ష్యం చెప్తాను. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మనకు ఒకటి ఉంది. కోకోకోలా కంపెనీ వాళ్ళు పెట్టారు అది ఇండియాలో. చంద్రిక మేడం అని ఒక ఆవిడ జీ తెలుగులో పనిచేస్తుంది. ఆమె 3410 ఎపిసోడ్స్ హిందూయిజం మీద చేశారు. నేను 5000 ఎపిసోడ్స్ బైబిల్ మీద చేశాను. నేను అప్లై చేసినప్పుడు విజయ ఘోష్ అని ఆవిడ లిమ్కాకి అథారిటేటివ్ ఎడిటర్ ఆవిడ ఇంకొక ఆర్తి అనే ఒక ఆవిడకి అప్పచెప్పింది. నన్ను సంవత్సరంన్నర క్రితం సంగతి నేను చెబుతున్నాను. ఐ ఫాట్ లైక్ ఎనీథింగ్. ఎట్లయినా దెబ్బలాడా నేను. ఎందుకేమో నాకు నువ్వు రికార్డ్ అని. ఆవిడేం చెప్పారంటే, అప్పుడు హస్తా టీవీ అని ఒకటి ఉంది. హస్తా టీవీ హిందూ టీవీ. అందులో రవిశంకర్, శివాని ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఉపన్యాసాలు చేశారు. వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ చేసావా అని అడిగింది. నేను చెప్పాను, నేను హస్తా టీవీకి రాశాను. మేము ఎక్కువ చేసామా, మిగతా వాళ్ళు ఎక్కువ చేశారు, చెప్పండి మీరు అని. నాకు అర్థమైంది ఏంటంటే, ఇది మన భారతదేశం కాబట్టి క్రైస్తవుడికి ఇవ్వరో, ఇక మనకి ఇవ్వరో. నేను చెప్పాను అక్కడికి. గిన్నిస్ బుక్లో టైటిల్ వచ్చింది, ఏషియా బుక్ వచ్చింది. ఇన్ని వస్తే రావచ్చు, మేమేమో అంది ఆవిడ. నేను మర్చిపోయానండి. ఆఫ్టర్ 1 లాంగ్ ఇయర్ 365 డేస్ అయిపోయాయి. ఒకరోజు సాయంకాలం సడన్గా నేను మా అక్కగారింట్లో ఉన్నాను. సడన్గా ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ మీద ఏమి లేదు, ఖాళీ కొరియర్, అడ్రస్లు ఏమి లేవు. అది మేము చింపి చూస్తే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ రికార్డ్ సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకు చెప్పానంటే ఈ సాక్ష్యం నేను మర్చిపోయాను. ఇక రాదని నిర్ణయం చేసుకొని మర్చిపోయాను. ఇక ఇండియా ఇక ఇంతే అనుకున్నాను. కానీ వాళ్ళు క్లియర్ పంపించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నేషనల్ రికార్డ్ యేసే పరిష్కారం సాధించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వీ హ్యావ్ రిసీవ్డ్ 10 days బ్యాక్. యెరూషలేము వెళ్ళి రావటం వల్ల నేను మీకు ఈ విషయం చెప్పలేకపోయినాను. రికార్డింగ్స్ అడ్వాన్స్గా చేశాము. నేను మనవి చేస్తున్నాను, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ ఇన్ అవర్ అబ్సెన్స్. మనం నిద్రపోతుండగా ఆయన మనకి ఇస్తున్నాడండి. గాడ్ ఈజ్ వర్కింగ్ అండి. నేను కొన్ని సాక్ష్యాలు చెబుతాను, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాటి సమయాల్లో నేను మాట్లాడతాను అవసరాన్ని బట్టి. ఇప్పుడైతే నా ప్రశ్న ఒకటి, నీ విశ్వాసం ఎక్కడ? ఈ క్వశ్చన్ స్ట్రైట్గా నన్ను అడిగినట్టుందండి. నాకు 25 ఏళ్ళు నువ్వు నా సేవ చేసావు కదా, నీ విశ్వాసం ఎక్కడ? ఇన్ని అవసరాలు తీర్చానే నేను, కొల్లలుగా నీకు అన్నిట్లో ఆదుకున్నా. నీ ఒక్కదాని మీద నా మీద ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం బావిశెట్టి వారిపేట వాస్తవ్యులు కీర్తిశేషురాలు శ్రీమతి బూరి దుర్గ గారి జ్ఞాపకార్థం భర్త శ్రీనివాస్, కుమారులు కృష్ణమూర్తి, కమల్ కుమార్, తల్లిదండ్రులు సిరికి సత్యనారాయణ, క్రీస్తుమణి గారులు. ప్రభు ఈ కుటుంబాన్ని ఆదరించను గాక ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు. యేసు దివ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.